ఎందుకంటే రక్షణ తీసుకున్నవారు ఎందుకు రక్షణ తీసుకున్నారంటే, నా యేసే నా పాపాలు కడిగాడు, అందుకే రక్షణ కొరకు ఆ గుడ్ ఫ్రైడే జరుపుకొని ప్రభు చెప్పిన మాట ప్రకారంగా ప్రభు అయినారు, నన్ను నీ ఆలయాన్ని పడగొట్టండి, తిరిగి నేను 3వ దినాన్ని తిని లేపుతానన్నారు. ప్రభు ఈరోజు పునరుద్ధానం మన కోసము ప్రాణం పెట్టి సమాధి చేయబడి లేచిన దినములో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన కొరకు ప్రభువు లేచిన దినం. దేవునికి స్తోత్రం. ప్రభు మనల్ని తిరిగి ఆయన చెప్పినట్టే మన కొరకు ఆయన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసే మన కోసం లేచారంటే మనం ఏం చేయాలి? గంతులు వేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందో పెద్ద పెద్దవారు వచ్చారు భూమి మీదకి, గొప్ప గొప్పవారు వచ్చారు ఈ భూమి మీదకి, రాజులు వచ్చారు ఈ భూమి మీదకి, అందరూ చనిపోయారు, ఎవరూ లేగలేదు. లేచిన వారు ఒక్కరే, మన సృష్టికర్తని యేసు ప్రభు ఒక్కరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సృష్టికర్తైన దేవుడు ఈ భూలోకానికి వచ్చి మానవులు చేసిన పాపాలని ఆయన మోసుకొని గొర్రెపిల్ల రక్తముతో మనల్ని కడిగి శుద్ధి చేసి పరిశుద్ధపరిచి ఆయన రాకడకు సిద్ధపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పునరుద్ధరణ బలం, ఈ పునరుద్ధరణ శక్తి మనం పొందుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఈరోజు చాలామంది బాప్తిసం తీసుకుంటారు. ఎందుకంటే నా యేసే నా కొరకు ప్రాణం పెట్టి పాతపట్టబడి తిరిగి లేచాడు కాబట్టి నేను కూడా నా పాపాన్ని పాతపెట్టి తిరిగి నేను లేస్తానని ఈ యొక్క పునరుద్ధాన దినములో బాప్తిసం తీసుకుంటాం. దేనికి స్తోత్రం. మరి ఈరోజు మన సంఘంలో ఒక్కరు మన బాప్తిసం కుండీలో బాప్తిసము తీసుకుంటకు ముందుకు వచ్చారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ బిడ్డ మన మధ్యలో ఉండడం చాలా మంచిది. దేనికి స్తోత్రం. మరి ఈరోజు బాప్తిసము తీసుకుంటకు దేవుడు తన హృదయంలో ప్రేరేపణ కలిగి నా యేసే నా పాపాల కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి ఈరోజు ఆయన లేచారు కాబట్టి నేను కూడా నా పాపాన్ని, నా తప్పులు, నా పొరపాట్లన్నీ పాతపెట్టి తిరిగి లేచాలని, లేగాలని మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న బిడ్డని మరొక్కసారి మనము తన లేచి నిలబడితే, ఒకసారి లేచి నిలబడమ్మా. అందరం ఒకసారి చెప్పడం కూడదమ్మా. కూర్చోం. ఒక పాపి రక్షింపబడటం వల్ల, ఈరోజు మన సంఘంలో ఒక పాపి బాప్తిసం తీసుకోవడం వల్ల అండి పరలోకంలో విందు జరుగుతుంది. విందు మంచి దేవతలను మంచి ఆహారం పెట్టారు. పిఎన్బిసి చర్చ్, పెంటెకోస్టల్ చర్చ్లో ఒక్క వ్యక్తి పాపి రక్షింపడం వల్ల దేవదూతలు మంచి విందు చేసుకుంటున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అంతేకాదు ప్రభు దాహము తీర్చిన బిడ్డ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు దాహము తీర్చిన, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సిలువలో ప్రాణం పెడుతూ దాహం అన్నప్పుడు ఈరోజు ఆయన దాహం తీర్చడానికి నిలబడిన బిడ్డ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఎంతమందో ప్రజలు ఉన్నారు, ఎంతమందో లోకములో నశించిపోయిన వారు ఉన్నారు, ఇంకెంతమందో రక్షణ లేక ఉన్నారు. కనుక రక్షణ తీసుకుంటే, ఒక్కసారి రక్షణ తీసుకుంటే ప్రభు దాహం మనము తీర్చేవారంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. కనుక ఆయన దాహం తీర్చాలంటే మన చుట్టుపక్కల ఉన్నవారు, మన ఇరుగు పొరుగు వారు, ఫ్రెండ్స్ అందరం కూడా యేసే నిజమైన దేవుడు నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపడతారు, నమ్మని వారికి శిక్ష కలుగుతుందని పరిశుద్ధ లేఖనాలు బోధిస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసేని నమ్మి ఆయన రక్షకుడని, ఆయనే మార్గమని, ఆయన సత్యమని, ఆయన జీవమని నమ్మిన వారు రక్షింపడతారు, నమ్మకపోయిన వారికి శిక్ష విధిస్తుందని మార్క్స్ వార్త 16వ అధ్యాయము 16వ వచనంలో చక్కనైన మాట రాస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 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 కనుక ఈరోజు
పునరుద్ధాన దినం. ఏ దినం ఇది? పునరుద్ధాన దినం. మన కోసం యేసయ్య లేచిన దినం. మన యేసయ్యని మన పాపముల కొరకు ఆయన ప్రాణం పెట్టి ఆయన్ని తీసుకెళ్ళి సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టినప్పుడు మనలాగా సమాధి చేసి ఎవరు వచ్చేలేదు. సమాధి చేసి మనకైతే సమాధి చేసేసి వచ్చేస్తారు. కానీ యేసయ్యకి సమాధి చేసిన తర్వాత ఆ సమాధి పూర్తిగా పెద్ద రాయితోని మూసేశారు. పెద్ద రాయితో అది పెడతారమ్మా, ఉన్నదా? పెద్ద రాయితో గొలుసులతో కట్టి గొలుసులు కట్టి బిగించేశారు. ఎందుకంటే ప్రభు చెప్పాడు కదా 3 దినాలు ఇస్తారని. ఆయన లోపల నుండి బయటికి రాకూడదు. లోపల పెట్టిన ఆ దేహము ఆయన బతికి తిరిగి బయటికి రాకూడదు అని ప్రభుని తీసుకెళ్ళి సమాధి చేశారు. సమాధి చేసి సమాధిలో పూర్తిగా దాన్ని రాళ్ళు పెట్టి దాన్ని బిగించారు. అంతేకాదు, అక్కడ 2 బంట్రోతులను పెట్టారు. 2 బంట్రోతుని కాపలా వారిని పెట్టారు. ఎక్కడైనా ఒకవేళ ఏదైనా ఈయన్ని తీసుకుని వెళ్ళిపోయి ఆయన లేచాడని చెప్తారేమో అని కాపలా వారిని కూడా పెట్టారు అక్కడ. కానీ అక్కడ కాపలా వారు ఏమి జరిగిందో వాళ్ళు చూశారు. రాత్రి నేను మనతో వాక్యాన్ని పంచుకున్నాను. ఆ కాపలా వారు చూశారు, ఏం జరిగిందో చూశారు, ఎలాగైందో చూశారు కదా. కనుక కాపలా వారిని పెట్టారు, రాయి బొర్లించారు, పెద్ద రాయిని పెట్టారు, సంకెళ్ళు బిగించారు, ఇవన్నీ చేశారు. కానీ ప్రభువు చెప్పింది ఆయన చేయక మానడు. దేవునికి స్తోత్రం. లెగక మానడు. ఎందుకంటే ఆయన లెగిస్తేనే దేవుడు అవుతాడు, లెగకపోతే దేవుడు కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు సిలువలో యేసయ్య ఉన్నారా? సిలువలో లేరు. కనుక అందుకే మనము ప్రకటిస్తున్నాం. దేవునికి స్తోత్రం. సిలువలో లేని దేవుణ్ణి, పునరుద్ధాన దేవుణ్ణి ప్రకటిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పడం శుద్ధి గడిగడిగా. సిలువలో లేరు, ఆయన మన కోసం తిరిగి లేచి ఉన్నారు. మన కోసం ఆయన తిరిగి లేచి ఉన్నారు. సమాధి, ఈ సృష్టి ఆయన్ని ఆపలేదు, సృష్టి ఆయన్ని పట్టుకుని ఉండలేదు. సమాధుల నుండి ప్రభువు లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే లేచాడు అని అందరికీ ప్రభు చెప్పిన ప్రకారంగా ఆయన లేచాడని తెలిసి కూడా కొంతమంది స్త్రీలు ఏం చేశారంటే, అయ్యో నా యేసుని సమాధి చేశారు కదా అని పునరుద్ధాన దినము ఉదయాన్నే పెందల కాడ లేచారంట. చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయం 28వ అధ్యాయం మొదటి వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఏంటండి? మంగళవారమా? ఈరోజు ఏ వారం చెప్పాలి? ఏ వారము? ఆదివారం కదా. ఆదివారం. ఇక్కడ ఏమి రాయబడింది? విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా సమాధిని చూడవచ్చిరి. ప్రభు ఏం చెప్పారు? విన్నారు అందరు కదా. ప్రభు సమాధిని గెలిచి లేచారు. సమాధిని గెలిచి లేచారు. సమాధిని చూడటానికి వీలెళ్తున్నారు. సమాధిలో యేసయ్య ఉన్నారా? లేరు. సమాధులు లేరు. సమాధిని గెలిచి మృత్యుముజేయుడుగా ఆయన తిరిగి లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు వరకు కొంతమంది, చాలామంది చూస్తున్నాము, సమాధుల దగ్గరికి వెళ్తున్నారు.
సమాధిలో యేసయ్య లేరు. యేసయ్య మృత్యుము చేయుడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. మన కొరకు ఆయన తిరిగి లేచి ఉన్న దేవుడు. ఆయన మనతో ఉండాలని ఇష్టపడుతున్న దేవుడు. మన ప్రక్కన ఉండాలని ఇష్టపడుతున్న దేవుడు. నీవు పిలిస్తే పలికే దేవుడు. నువ్వు వరిస్తే నీ దగ్గరికి వచ్చి ఓదార్చే దేవుడు. మన కోసం ఆయన లేచినవాడు మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ మనం చూస్తున్నాం. ఇంకో మాట చూడండి. వచ్చిరి, ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. ఎవరు కూర్చున్నారు అక్కడ అండి? దేవదూత వచ్చి కూర్చుంది అక్కడ. అక్కడ యేసు ప్రభు నీ ఎక్కడ పెట్టారో, ఆ దేహాన్ని ఎక్కడ పెట్టారో, ఆ నార బట్ట చుట్టి అక్కడ పెట్టారో, దూత అక్కడ కూర్చుని ఉన్నారు. ఎందుకు కూర్చున్నారంటే ఎవరు నన్ను వచ్చి చూస్తారేమో. యేసు ప్రభు దేవదూత పరలోకం నుండి వచ్చిన దేవదూత చెప్పే మాట చూడండి ఒకసారి. చదవాలి, చదవండి. అక్కడ పరలోకం దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. ఆమె వేసుకున్న వస్త్రము హిమము కన్నా తెల్లనిదై ఉండెను. అతనికి భయపడడం వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. ఎవరికి భయపడి? భూకంపము. ప్రభు లేచినప్పుడు ఏం జరిగిందట అది చూపిస్తే చాలా బాగుంటుంది. కానీ ప్రభు లేచినప్పుడు అది ఎలాగుంటుంది తెలుసండి అండి? బద్దలైంది అండి, అదంతా బద్దలైంది. అది మన ఆ యొక్క రాయి బద్దలైంది. అక్కడున్న సంఖ్యలు బద్దలయ్యాయి. ఇవన్నీ బద్దలైన తర్వాత అక్కడ భూకంపం జరిగింది. అక్కడ కాపలా పెట్టిన వారు ఏమైపోయారు? చచ్చిన వారై ఉండిరి. చూసారంతా. అక్కడ లోపల నుండి వస్తుంది ఎవరట? ప్రభువే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన ప్రభువే లేచి వస్తున్నప్పుడు వీళ్ళు కంగారు పడ్డారు, భయపడ్డారు, కింద పడి చచ్చిన వారి వలె ఉన్నారట. దూత ఆ స్త్రీలను చూసి, మీ భయపడకండి, సిలువ వేయబడిన యేసు మీరు ఎదుగుతున్నారు. ఎక్కడ ఎదుగుతున్నారు వీళ్ళు? చెప్పాలి. ఎక్కడ ఎదుగుతున్నారు? సమాధులు ఎదుగుతున్నారు. తెలియను, ఆయన ఇక్కడ లేడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఆయన చెప్పినట్టే. ఎవరు చెప్పినట్టు? యేసే చెప్పినట్టే లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లేచి ఉన్నారు. కానీ అక్కడ 11వ వచనంలో యేసు ప్రభు లేచిన తర్వాత అక్కడున్న బంట్రోతులు చూశారు. చూసి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు తెలుసుకొని యేసే లేచారని తెలిసి బంట్రోతులు కూడా వెళ్ళి ఎవరిని చెబుతున్నారు చూడండి. 11వ వచనం. వారు వెళ్ళి చుండగా కావలి వారిలో కొందరు వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పారట. ఏం చెప్పారు? ఎవరు చెప్పారు? కావలి వారు ఎక్కడున్నారు? వాళ్ళు సమాధి దగ్గర ఉన్నారు. వాళ్ళు వచ్చి ఏమని చెప్తున్నారో తెలుసా? అక్కడ ఏమి జరిగిందో చెప్పారు వాళ్ళు. అక్కడ ఏం జరిగిందండి? సమాధి తెరవబడింది, భూకంపం జరిగింది, సంఖ్యలు విడిపోయాయి. అక్కడ నుండి యేసే బయటికి రావడము చూసింది చెప్పారు. అక్కడ చెప్తే ఏం జరిగింది? కాబట్టి ఆలోచన చేశారంట. వెంటనే ఆలోచించారు. వీళ్ళు చెప్పిన మాటలు ఆలోచించి ఆ సైనికులకు ఏంటి, ఆ బంట్రోతులకు
చాలా ద్రవ్యము, చాలా లంచం ఇచ్చారు. ఏమిచ్చారు చెప్పండి? ఏమిచ్చారు వీళ్ళు? చూసింది నిజం, ఆయన లేచింది నిజం, ఆయన సమాధిని గెలిచి లేచింది నిజం అని చూశారు. చూసిన వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని అబద్ధంగా మార్చడానికి, దాన్ని అబద్ధంగా చేయటానికి ఏం చేస్తారు? లంచం ఇస్తున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? లంచం ఇస్తున్నారు. ఏంటి లంచము? వాళ్ళు ఇచ్చిన ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయారని చెప్పండి. అండి ఏం చెప్పమంటారు వీళ్ళు? లంచం తీసుకొని చాలా ద్రవ్యము లంచము తీసుకొని యేసు ప్రభుని వాళ్ళ శిష్యులు వచ్చి రాత్రే తీసుకెళ్ళిపోయారని అందరికీ ఇప్పుడు కూడా ఆ అబద్ధాన్ని నమ్ముతున్నారు చాలామంది. యేసు ప్రభు చూశారు, వాళ్ళు అక్కడ జరిగిన సంగతి తెలుసంతా, కానీ లంచం తీసుకుని అబద్ధాలు మాట్లాడారు. కానీ అబద్ధాలు పనిచేస్తాయా? పనిచేయవు. ఏదో ఒక రోజు దాన్ని దేవుడు తప్పగా దాన్ని అందరూ తెలుసుకుంటారు. అందుకే ప్రభు అందరినీ తెలుసుకుంటుగా ఆయన లేచింది అక్కడ ప్రజలకి చెప్తున్నారు, మీరు వెళ్ళండి చెప్పండి. చూడండి, అపొస్తలుల కార్యంలో దావీదు ఒక మాట చెప్తారు. ఆ దావీదు గారు ఒక మాటని తెలియజేస్తారు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 25వ వచనం, 25 నుండి 27 వచనాలు దావీదు ప్రభు కొరకు చెప్తున్న మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయనను గురించి, ఎవరిని గురించి? ఆయనను గురించి అంటే ఏంటి? యేసుని గురించి. మీ ఆయన మా ఆయన కాదు అండి. ఇక్కడ ఆయనను గురించి, యేసుని గురించి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువు చూచుచుంటిని ఉన్నాడు గనక నేను కదల్చబడను, కావున నా హృదయము ఉల్లసించును, ఆనందించును, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలోకి విడిచిపెట్టవు, దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దావీదు మాట అన్న కారణం ఏంటంటే, నా యేసయ్య దేహము కుళ్ళు పట్టలేదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నా యేసయ్య దేహము చెప్పినట్టుగా ఆయన తిరిగి లేచాడు కనుక ఈయన కూడా మాట్లాడుతున్నాడు, నా శరీరాన్ని కుళ్ళు పట్ట నీవు ప్రభువా నా పక్కనే ఉన్నావు, నాతోనే ఉంటావు, నాతోనే నడుస్తావు, నేనేదంటే అదంటావు కదా. ఎంత చక్కని కొన్ని పాటలు చాలామంది మాటలు రాస్తూ ఉంటుంటారు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదన్న మాటే పాటలుగా పాడుతూ ఈరోజు పాడుతూ ఉన్నారు కదా. కనుక ఈరోజు మనం నేర్చుకుంది, ప్రభు మన కోసం ఆయన లేచాడు. పునరుత్థాన బలం. యేసయ్య ఎలాగైతే లేచాడో, పాపిగా ఉన్న మనము ఆ పాపాన్ని ఒప్పుకొని, దేవుని దగ్గర పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని దగ్గర రక్షణ పొందుకుంటే, ఆ రక్షణ పొందుకున్న వాడు ఈ పునరుత్థాన బలము పొందుకుంటాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు మనము చాలా విషయాలు ఉన్నాయి. పునరుత్థాన బలము, ఈ పునరుత్థాన అవసరం ఏంటి? యేసయ్య కానీ ఒకవేళ కానీ సిలువలో ఉండి మన కోసం తిరిగి లెగకపోతే మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఎక్కడికి వెళ్తాం? నరకానికే వెళ్తాం. కనుక ఆయన ఒక మాట చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఇంకెవరు కూడా పరలోక రాజ్యానికి. కనుక ఆయన ఒక దారి చూపించడానికి మన కోసం ప్రాణం పెట్టి తిరిగి ఆయన లేచాడు. లేచిన దేవునికి మనము ఆయన వైపు చూస్తూ నడవాలి. ఆయన మనకు ఒక మార్గాన్ని చూపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక మార్గాన్ని ఆయన చూపించి ఉన్నాడు. ఆ మార్గములో మనము నడవాలి.
ఆ మార్గములు మనము నడవటానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య మార్గము చాలా ఇరుకైన మార్గం, అది విశాలమైన మార్గం కాదు. అది యేసయ్య మార్గము చాలా ఇరుకైన మార్గం. ఇరుకంటే ఏంటి అర్థమవుతుందా? ఇరుకంటే ఎలాగుంటుంది? చాలామందికి విరికంటే మీకు విరికంటే ఏంటంటే చాలా కష్టం, చాలా చిన్న మార్గంలో అంటే చాలా విరికంటే చాలా లోపలికి వెళ్ళడమే కష్టం. ఆ మార్గం ఇరుకు మార్గం, ప్రభుది మార్గం ఇరుకు మార్గం, చాలా కష్టమైంది. చాలామంది కష్టమైంది మార్గంని ఎవరు ఎన్నుకోరు, విశాలమైన మార్గం ఎన్నుకుంటారు. విశాలమైన మార్గం ఏంటంటే ఏది చేసినా, నువ్వు ఎలాగ ఉన్నా, ఎలాగ జరిగినా, ఎలాగ నడుస్తున్నా దాన్ని విశాల మార్గం అంటారు. విరుకు మార్గం అంటే ప్రభు మాట వింటూ ఉండాలి అండి, తగ్గించుకొని జీవిస్తూ ఉండాలి, నీలో కోపం తగ్గించుకుండాలి అండి, తప్పులు ఆడకూడదు, పొరపాటు చేయకూడదు, తలంపులతో కానీ ఆలోచనలు కానీ ఎటువంటి తప్పిదం నీకు చేయకూడదు, పాపపు చూపు నీకు ఉండకూడదు అండి, శరీర ఆశ ఉండకూడదు, జీవపు డంబం ఉండకూడదు. ఇవన్నీ కూడా ఇరుకు మార్గం. చాలాసార్లు గంటలు కానీ మనం చర్చిలో కూర్చోమంటే చాలామందికి ఇష్టం ఉండదు. ఇది ప్రభువు చదివిలో దేవుని దగ్గర గంటకు కూర్చోడం కాదు, మన యేసయ్య దగ్గర 3 రోజులు 4 రోజులు అలాగే కూర్చుని ఆ వాక్యం అనేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మార్గములో ఇరుకు మార్గములో నడిచేవారికట పరలోక రాజ్యం అంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ఇరుకు మార్గం కష్టము అండి, చాలా కష్టం. ఆ కష్టమైన మార్గములు మనము సినిమాలు చూసేవాడికి సినిమాలు చూడకూడదు అంటే ఎంతో కష్టం కదండి. మరి ఎక్కడికి దేవునికి ఇష్టం లేనివి మనం చేయకూడదు అన్నప్పుడు చాలా కష్టం. అదే ఇరుకు మార్గం. కనుక ఇరుకు మార్గం నడుచుటకు ప్రభు మనకిచ్చిన ఈ యొక్క పునరుత్థానంలో ఈరోజు మనము ఇంకా కొన్ని మాటలు నేర్చుకునే ముందు, మరి పునరుత్థాన బలము రావటానికి కారణం ఏంటి? పునరుత్థాన బలము ఎందుకు వచ్చింది, అలాగొచ్చింది? ప్రభు ఆ రోజు మనం ఇక్కడికి వచ్చి దేవుని మందిరంలో కూర్చుంటున్నాం, దేవుని మందిరానికి రాగలుస్తున్నాం. దేవుని మందిరానికి రావటానికి కూడా అవకాశం లేని రోజులు ఉన్నాయి. దేవుని మందిరానికి అందరూ వెళ్ళడానికి వీళ్ళు లేని రోజులు ఉన్నాయి. దేవుని మందిరానికి ఎవరు కూడా వెళ్ళకూడదు, అందరూ బయటే ఉండాలి. యాజకుడు మాత్రమే లోపలికి వెళ్ళాలి. ఆ రోజుల్లో యాజకుడు ఒక్కడే లోపలికి వెళ్ళాలి. కనుక ఆ విషయాన్ని కొన్ని మాటలు మన మధ్యలో డాక్టర్ బాబు తెలియజేస్తారు. తర్వాత ముందుకు సాగిపోదాం. మరి శ్రమలో కొన్ని మాటలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను.